వెల్కమ్ టు టైన్ 24/7. సాంకేతికత ఎంత పెరిగినా గూగుల్ ఎర్త్ ద్వారా ప్రపంచంలోని ఏ మూలాన చూడగలుగుతున్నాం. కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ మానవ ప్రపంచానికి అంతు చిక్కకుండానే మిగిలిపోతున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ప్రాణాంతకమైన ప్రమాదాలు, పవిత్రమైన ఆధ్యాత్మిక కారణాలు, చారిత్రక సంరక్షణ వంటి అంశాల వల్ల ఈ ప్రదేశంలోకి ప్రవేశం పూర్తి నిషేధించబడింది. ఆ ప్రదేశం లోపల ఏముందో తెలుసుకోవాలనుకున్న కుతూహలం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పటికీ వాటి తలుపులు మాత్రం ఎప్పటికీ మూసే ఉంటాయి. అలాంటి 10 ప్రదేశాల గురించి ఆసక్తికర కథనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికాలో ఉన్నటువంటి ఏరియా 51 పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేవి గ్రహాంతర వాసులు, ఏలియన్స్. నేవాడా ఎడారిలో ఉన్న ఈ అత్యంత రహస్యమైన అమెరికన్ సైనిక స్థావరం, అత్యాధునిక విమానాలు, రక్షణ వ్యవస్థల పరిరక్షణ కేంద్రం. ఇక్కడికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నించిన భారీ జరిమానాలు, అరెస్టులు తప్పవు. అందుకే దీని చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ హైవే నుండి మాత్రమే వీక్షించడానికి అనుమతి. అమెరికాలో ఉన్నటువంటి చైయెన్నె మౌంటైన్ కాంప్లెక్స్ ప్రచన్న యుద్ధ సమయంలో అనుదాడిని సైతం తట్టుకునేలా కొలాడోలో గ్రానైట్ పర్వతం లోపల నిర్మించి భూగర్భ సైనిక సముదాయం ఇది. ఇక్కడే నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ కార్యకలాపాలు జరుగుతాయి. ఇది ప్రజలకు అందుబాటులో ఉండదు, కానీ సమీపంలోని పార్కుల నుండి ఈ పర్వతాన్ని చూడవచ్చు. ఉత్తర కొరియాలో ఉన్నటువంటి రూమ్ 39, ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో ఉన్న ఈ రహస్య ప్రభుత్వ కార్యాలయం ఆ దేశ పాలన కోసం అక్రమ మార్గాల్లో విదేశీ కరెన్సీని సంపాదిస్తుంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంగణాలలో ఇది దాగి ఉంది. ఉత్తర కొరియాకు వెళ్లే పర్యాటకులకు కూడా ఈ ప్రాంతాన్ని చాలా దూరంగా ఉంచుతారు. ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఇది ఎలిఫెంట్ ఫుట్ 1986లో చెర్నోబిల్ అణు విపత్తు ద్వారా ఏర్పడిన అత్యంత రేడియో ధార్మిక వ్యర్థ పదార్థం ఇది. ఏనుగు పాదం ఆకారంలో ఉండడంతో దీనికి ఆ పేరు వచ్చింది. శబ్దాలు గడిచిన దీని దగ్గరకు వెళితే నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. ప్రస్తుతం ఇది రియాక్టర్ లోపల సీల్ చేయబడింది. చెర్నోబిల్ ఎక్స్క్లూజివ్ జోన్లోని కొన్ని సురక్షిత ప్రాంతాలకు మాత్రమే పరిమిత సంఖ్యలో పర్యాటకులను అనుమతిస్తారు. బ్రెజిల్లో ఉన్నటువంటి స్నేక్ ఐలాండ్, ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సర్పాలకు నిలయం. అంతరించిపోతున్న జాతికి చెందిన వేల కొద్ది గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ వైపర్ పాములు ఇక్కడ నివసిస్తాయి. వీటి విషయం అత్యంత తీవ్రమైనది. అందుకే బ్రెజిల్ ప్రభుత్వం ఈ ద్వీపంలోకి ప్రజల ప్రవేశానికి నిషేధించింది. కేవలం శాస్త్రవేత్తలు మాత్రమే ప్రత్యేక అనుమతులతో వెళ్ళగలరు. పడవల్లో తీరం నుండి దూరంగా ఉండి ద్వీపాన్ని చూడవలసి. భారత్ లో ఉన్న నార్త్ సెంటినల్ ఐలాండ్ ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా వేల సంవత్సరాలుగా జీవిస్తుంది. సెంటినలీస్ అనే ఆది మానవ తెగకు ఇది నివాసం. బయట ప్రపంచంతో సంబంధం వారు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వారి బయటికి ప్రపంచం నుండి రోగాలను సోకకుండా, వారి జీవన విధానాన్ని ఆటంకం కలగకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం ఈ ద్వీపానికి వెళ్ళడానికి చట్ట విరుద్ధం చేసింది. భూటాన్లో ఉన్నటువంటి గంకర్ పుయెన్సన్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు అధిరోహించని అత్యంత ఎత్తైన పర్వతం. సుమారు 7,500 మీటర్ల వరకు ఇది ఎత్తులో ఉంటుంది. స్థానిక ప్రజలు ఈ పర్వత శిఖరాలను తమ రక్షించే దేవతలు పవిత్ర నివాసాలుగా గుర్తిస్తారు. వారి ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవిస్తూ భూటాన్ ప్రభుత్వం ఈ పర్వతారోహణలను నిషేధించింది. దీనిని ట్రెక్కింగ్ వర్గాల నుండి లేదా విమానాల నుండి వీక్షించవచ్చు. జపాన్లో ఉన్నటువంటి ఈసే గ్రాండ్ శ్రైన్, జపాన్లో అత్యంత పవిత్రమైన షింటో పుణ్యక్షేత్రం ఇది. సూర్యదేవత అమతెరాను కోసం దీన్ని నిర్మించారు. ఇక్కడి గర్భగుడిలోకి కేవలం రాజ కుటుంబీకులు, ప్రధాన పూజారులు మాత్రమే ప్రవేశించగలరు. బయట ప్రాంగణాలు సందర్శకులకు తెరిచి ఉంటాయి. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఈ ఆలయ సాంప్రదాయబద్ధంగా పునర్నిర్మిస్తారు. చైనాలో ఉన్నటువంటి క్వీన్ షీ హువాంగ్ సమాధి, చైనా మొదటి చక్రవర్తి సమాధి ఇది. ప్రపంచ ప్రసిద్ధ చెందిన టెర్రకోట సైన్యం ఈ సమాధికి కాపలా కాస్తుంది. సమాధి లోపల పాదరసం అధిక స్థాయిలో ఉండడం, పురావస్తు సంపదను కాపాడాలనే ఉద్దేశంతో దీనిని ఇప్పటి వరకు తెరవలేదు. పర్యాటకులు టెర్రకోట సైన్యాన్ని చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించవచ్చు. ఇటలీలో ఉండేటువంటి గోవెగ్లియా ఐలాండ్, వెనిషియన్ లాగున్లోని ఈ చిన్న ద్వీపాన్ని ఓ చీకటి చరిత్ర ఉంది. ఒకప్పటి ప్లేగు వ్యాధిగ్రస్తులను ఇక్కడ ఉంచేవారు. ఆ తర్వాతి మానసిక వైద్యశాలగా మార్చారు. ఇక్కడ దెయ్యాలు తిరుగుతాయని, భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని వదంతులు ఉన్నాయి. ప్రమాదకరంగా మారడంతో ప్రభుత్వం దీన్ని అధికారికంగా మూసివేసింది. ఈ ప్రదేశాలన్నింటినీ ప్రవేశం లేకపోవడమే వాటిపై ఆసక్తి, రహస్యాన్ని మరింత పెంచుతుంది. అందుకే పెరిమీటర్ టూరిజం అనే కొత్త పర్యాటక విధానం ప్రాచుర్యం పొందింది. అంటే చట్టబద్ధంగా ఎంతవరకు వెళ్ళవచ్చో అంతవరకు వెళ్ళి ఆ ప్రదేశాలను దూరం నుంచి వీక్షించడం. భద్రత, గౌరవం లేదా ప్రమాదం కారణం ఏదైనా కొన్ని రహస్యాలు మానవుడికి అంతు చిక్కకుండా ఉంటేనే వాటికి విలువ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.